నిజం చెప్పు, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వాగ్దానం కార్డు తీసుకుంటూ వస్తున్నావు కదా, అందులో ఎన్ని జరిగాయి? అన్నీ జరగలేదు కదా. అలా ఎందుకు అవుతుందో నేను చెప్తాను చూడు. సపోజ్ నీకు దీర్ఘాయుష్మంతుడు అవ్వదు అన్న వాగ్దానం వచ్చింది అనుకో, అది ఆటోమేటిక్గా జరిగిపోయిద్దా? దాని పైనే ఉంటుంది, నీ తల్లిని తండ్రిని సన్మానిస్తేనే అని ఉంటుంది. ఆ కింద వచనంలో నుంచి దాని గురించి చెప్తారు చూడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. అంటే ఏంటి? ప్రతి వాగ్దానంకి ముందేముంటుంది? ఆజ్ఞ ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు. మనం ఏమనుకుంటాం, ఇలా వాగ్దానం చేయగానే అలా ఆశీర్వాదాలు వచ్చేయాలని అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి వాగ్దానానికి ముందే ఉంటుంది, కండిషన్ ఉంటుంది అని చెప్తుంది. ఇక్కడ చూడండి, కాగా క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చబడిన అని ఉంటుంది. అంటే ఈ వాగ్దానం రాగానే నీ అవసరాలను తీర్చబడతాయా? కాదు. దాని పైన ఏముంటుంది చూసావా? నువ్వు ఇవ్వటం నేర్చుకో అని చెప్తుంది. కాబట్టి నువ్వు ఇవ్వటం నేర్చుకోకుండా క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చబడిన అన్న వాగ్దానం వచ్చింది కాబట్టి నీ అవసరాలను తీర్చబడతాయంటే అది ఎప్పటికీ జరగదు. ఇంకోటి చూడు, నీకు ఏది ఇష్టమో అడిగితే అది నీకు అనుగ్రహించబడిన వాగ్దానం వస్తుంది. ఆ వాగ్దానం రాగానే నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు దేవుడు. దాని పైన ఏముంది ఎప్పుడైనా చూసావా? నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి